నిషేధిత మత్తుమందులు విక్రయించే మెడికల్ షాపులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపరేషన్ గరుడ పేరిట ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డ్రగ్ కంట్రోల్ అధికారులతో మెరుపుదాడులు జరుపుతోంది. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల్లో ఇప్పటికే 50 షాపులపై దాడులు చేపట్టిన అధికారులు తాజాగా విజయనగరం జిల్లాలో విజిలెన్స్ ఎస్పీ బర్లప్రసాదరావు నేతృత్వంలో వీరు శుక్రవారం ఓ మెడికల్ షాప్ పై మెరుపు దాడి జరిపి భారీగా నిషేధిత మత్తు టానిక్లు, గడువు ముగిసిన మందులు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. విజయనగరంలో అంబటి సత్రం వద్ద శ్రీ వెంకటరత్నం మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ లో నిషేధిత మందుల విక్రయాలపై విజిలెన్స్ అధికారులకు ఉప్పందింది. దీంతో శుక్రవారం ఈడీ డ్రగ్ కంట్రోల్ అధికారులతో విజిలెన్స్ ఎస్పీ బర్లప్రసాదరావు సోదాలు జరిపారు. భారీ ఎత్తున నిషేధిత మందులు స్వాధీనం చేసుకున్నారు. దాడులు జరిపిన అధికారుల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ వైకుంఠరావు తదితర అధికారులు ఉన్నారు. మత్తు మందులకు బానిసైన యువత గంజాయి మాదిరిగా మత్తునిచ్చే కోడైన్ అనే మత్తు మందు సేవిస్తున్నారని, ఆదాయార్జన కోసం మెడికల్ షాపుల నిర్వాహకులు డెహ్రాడూన్ నుంచి ఈ మందులు రప్పించి రసీదు లేకుండా అమ్మకాలు జరుపుతున్నారని ఎస్పీ ప్రసాదరావు తెలిపారు. మందులు తయారైన తేదీని కట్ చేసి జరుపుతున్న మందుల అమ్మకాలను కూడా అధికారులు గుర్తించారు. దీన్ని బట్టి కాలం చెల్లిన మందులు అమ్ముతున్నారని తెలుస్తోందని ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు. యువత మత్తు మందులకు బానిస కావద్దని ఆయన హెచ్చరించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 8 మాసాలుగా ప్రభుత్వం ఈ గంజాయి వీటి మీద ఉక్కుపాదం తీసుకొని నిర్మూలించడం వలన ఈ మత్తు మందులకి యువత బానిసై వేరే మార్గాలు అన్వేషిస్తున్నారు. దాంట్లో మార్గంగా ఈరోజు మెడికల్ షాపుల్లో దొరికే ఈ మత్తు మందులకి అలవాటు పడి ఈ సమాచారం మేరకు మా గౌరవ డీసీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారు, తర్వాత లీగల్ ఐజీ గారు రవికృష్ణ గారు ఉత్తర్వుల మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, అలాగే డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్, అలాగే ఈగిల్ డిపార్ట్మెంట్, అలాగే లోకల్ మన ఎస్పీ గారు టీమ్స్, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వీరంతా కలిసి జాయింట్ ఆపరేషన్స్ మన స్టేట్లో కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా మన విజయనగరంలో ఒక అద్భుతమైన కేసు మా వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ఈ కొడైన్ అని ఈ మత్తు ఇస్తుంది అనమాట. యువత ఈ తీసుకుంటే ఈక్వల్ టు మన గంజా తాగినట్టే ఆ మత్తు వస్తుంది. ఈ డ్రగ్స్ ఏమొచ్చి మనకి ఖచ్చితంగా ప్రిస్క్రైబ్డ్ డాక్టర్ మెడిసిన్ మీద ఇవ్వాలన్నమాట. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద ఇవ్వాలి. అయితే వీళ్ళు ఏంటంటే ఇల్లీగల్గా డెహ్రాడూన్ నుంచి తెప్పించి వితౌట్ ఎనీ ఆథరైజేషన్ తెప్పించి కనీసం ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకొక ఈ షాప్లో ముఖ్యంగా డ్రగ్స్ అనేవి ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండాలి ఖచ్చితంగా, అలాగే బ్యాచ్ నెంబర్ ఉండాలి. ఈ షాప్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అవి కట్ చేస్తారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు తర్వాత ఆ బ్యాచ్ నెంబర్ కట్ చేసి షాప్లో విరివిగా ఇవన్నీ ఉంటున్నాయండి. అంటే మా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎక్స్పైరీ మెడిసిన్స్ కట్ చేసేసి ఆ డేట్లు మార్చేసి లోకల్ ఇల్లిటరేట్ ఈ పేషెంట్స్కి అమ్ముతున్నారని నిర్ధారణ జరిగిందండి. ఇదొక ఆస్పెక్ట్ అండి. అలాగే అసలు టోటల్ షాప్లో మోర్ దాన్ 50% ఎక్స్పైరీ డ్రగ్సే ఉన్నాయండి. జనరల్గా ఎక్స్పైరీ అయినట్టే ఈ మెటీరియల్ మళ్ళీ కన్సల్ట్ కంపెనీస్కి రిటర్న్ చేయాలి వితిన్ 6 monthsలో. అది వైలేషన్ ఉంది. అట్లాగే షెడ్యూల్ 2019 నుంచి మెయింటైన్ చేయట్లేదు. అలాగే బిల్ బుక్స్ లేవండి. తర్వాత ఫుడ్ లైసెన్స్ లేవు. అందువల్ల సుమారు మా ఇక్కడ ఉండే ఈ డ్రగ్స్ మెడిసిన్స్ అంతా కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కన్సర్న్డ్ డీలర్ మీద క్రిమినల్ యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నామండి. ముఖ్యంగా యువతకి మీ ఇచ్చే సందేశం ఏంటంటే దయచేసి ఎవరు కూడా ఈ మత్తు మందులకి బానిస కావద్దు. ఇది మీకు మొదట్లో మత్తులో మీకు హ్యాపీగా ఉంటుంది, తర్వాత అది అలాగా మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. దయచేసి ఎవరు ఈ యూత్కి ఇచ్చే సమాధానం ఏంటంటే
వీరెవరూ కూడా మత్తు మందులకి బానిస కావద్దు. ముఖ్యంగా మన ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఆల్ ఓవర్ స్టేట్ దగ్గర మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు రైడ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మా శ్రీకాకుళం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పరిధిలో శ్రీకాకుళం, పార్వతీపురం అండ్ విజయనగరం జిల్లాల్లో 50 షాప్స్ వరకు రైడ్ చేయడం జరిగిందండి. ఈ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఇచ్చిన వెంటనే ప్రిస్క్రిప్షన్తో పాటు ఇవ్వాలి. అవి వితౌట్ ప్రిస్క్రిప్షన్ చాలా వరకు షాప్లో దొరికాయి. వీటన్నిటి మీద గవర్నమెంట్కి రిపోర్ట్ రాసి వాటి మీద తగు చర్యలు తీసుకోవాలని నేను ప్రతి జిల్లాలకి కూడా ఈగిల్ టీమ్ ఫార్మేషన్ జరిగిందండి. దానికి ఒక ఐజీ రవికృష్ణ గారు, ఆర్కే రవికృష్ణ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రతి జిల్లాలో కూడా ఈగిల్ టీమ్స్ ఉన్నాయి. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ కూడా 1972 టోల్ ఫ్రీ నెంబరు. ఎక్కడైనా ఈ డ్రగ్స్ అమ్మినట్లు కానీ వినియోగించినట్లు కానీ మీకు ఏం సమాచారం అయితే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి చేయాలని ఈ సందర్భంగా మన పబ్లిక్కి నేను వినిపించుకుంటున్నాను. దయచేసి మరొకసారి నేను చెప్తున్నాను, మత్తు మందులకి బానిస కావద్దు, జీవితాన్ని నిర్వీర్యం చేసుకోవద్దని యువత